అమ్మ, నరదిష్టి కానీ దృష్టగ్రహ ప్రభావాలు కానీ పోవాలంటే వాటిని నివారించడానికి ఏం చేయాలమ్మా? తప్పకుండా ఈ నరదృష్టి కానీ దుష్టగ్రహ ప్రభావాలు కానీ మన ఇంట్లోనే ఉంటాయి. ఇంట్లోంచి మనం బయటికి పారదోలాలి అంటే కొన్ని చిట్కాలు రెమెడీలు మన ఇంట్లోనే చేసుకోవచ్చమ్మా. ఏదన్నా మీరు ఒక శనివారం రోజున కానీ ఆదివారం రోజున కానీ ఒక గాజు బౌళ్ళు అంటే ఇట్లా మన పాత్ర లాంటిది ఉంటుంది కదా, గాజుకు సంబంధించింది, అది తీసుకుని దాంట్లో కళ్ళుప్పు అంటారు, అంటే సముద్రం ఉప్పు, అది స్వచ్ఛమైందిగా ఉండాలి. అంటే కొద్దిగా నలుపు వర్ణంలో ఉన్న ఉప్పు, అచ్చంగా సముద్ర ఉప్పు అంటే మార్కెట్లో దొరుకుతుంది, అట్లాంటి ఉప్పు తీసుకొచ్చుకొని బౌల్ నిండా చక్కగా పోసుకుని కొద్దిగా చిటికెడు పసుపు కుంకుమ దాని మీద వేసి ఒక పువ్వును కూడా ఉంచి చక్కగా ధూపము దీపము చూపించాలి. ఆ బౌలుకు చూపించి ఇంత బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టి మీ ఇంటికి దక్షిణ భాగంలో మీకు పిల్లలు కానీ ఎవరు తగలకుండా ఉంటారు, మళ్ళీ దీన్ని ఎవరన్నా ముట్టుకుని ఏదైనా చేస్తారు అనుకునే చోట కాకుండా ఎక్కడైతే ఇది భద్రంగా ఉంటుందో దక్షిణ భాగంలో మీరు చూసుకుని గనక ఈ బౌల్ని ఉంచాలి. ఉంచి ప్రతి వారం ఈ బౌల్ని శుభ్రం చేసి మళ్ళీ అలాగే చేస్తూ ఉండాలి వారానికి ఒకసారి. అట్లా మీరు క్రమేపీ చేయటం వల్ల ఇంట్లో ఉన్న దుష్టగ్రహ ప్రభావాలు కానీ ఏమన్నా ఉంటే పోతాయి, నరదృష్టి ప్రభావాలు కానీ. మరి ఈ బౌల్లో ఉన్న ఉప్పుని మనం ఖాళీ చేసినప్పుడు ఏం చేయాలి అనంటే ఏదైనా నీళ్ళల్లో కలిపి ఎక్కడైనా చెట్ల పాదుల్లో కానీ ఎక్కడన్నా పోసుకోవటం కానీ ఎవరి తొక్కని చోట పడేయటం కానీ ఇట్లాంటివన్నీ చేయాలి. తగు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే పవిత్రమైంది కదమ్మా, కాబట్టి అలా చేయొచ్చు. నీళ్ళలో కలిపి ఎవరి తొక్కని చోట పోసుకోవటం, లేకపోతే చెట్ల మొదల్లో వేయటం. ఈ కొబ్బరి చెట్లకి మనం ఉప్పు వేస్తూ ఉంటారు కొన్ని చోట్ల, అంటే కొబ్బరికాయలు బాగుంటాయని కొన్ని ప్రాంతాల్లో. కొబ్బరి చెట్లు ఉన్న వాళ్ళు అలా కొబ్బరి చెట్లలో ఉప్పు వేసుకోవటం, ఇది వేసుకోవటం అనేది మంచి పద్ధతి, అలా చేసుకోవచ్చు. ఇంకోట విధి విధానం ఏంటంటే మనం చేసుకునేది అట్లా రాగి పాత్రలో మనం కొన్ని వీడియోల్లో చెప్పుకున్నట్టు శుద్ధమైన జలాలు పోసి దాన్ని కూడా ఇట్లాగే చిటికెడు పసుపు కుంకుమాన్ని వేసి ఒక పువ్వు వేసి ఈశాన్య భాగంలో పెట్టుకోవటం వల్ల దుష్టగ్రహ ప్రభావాలన్నీ తొలగిపోతాయి. అమ్మ, మీరు వారంకి ఇది మార్చొచ్చు అన్నారు కదా, వారంలో ఏ రోజైనా మార్చుకోవచ్చు అంటారా? కాదు, ఆదివారం విశేషం. ఆదివారం కానీ శనివారం కానీ అలా విశేషమైన రోజులు, శుక్రవారం మంగళవారం చేయకూడదు. ఏ వారం అయితే మీరు చేశారో ఆరవారమే మీరు చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఏదో చెప్పవచ్చు, తర్వాత ఇట్లా మనం ఈశాన్యంలో ఇట్లా పెట్టుకోవటం వల్ల జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఎప్పుడైనా సరే మీరు మెయిన్ గుమ్మానికి బయట వైపున గుమ్మడికాయని దిష్టి తగలకుండా కట్టుకోవటం అనేది మంచి పద్ధతి. బూడిద గుమ్మడికాయకి తొడిము ఉండాలి. తొడిము ఉంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. దాన్ని ఒక ఉట్టిలోకి చేర్చుకుని దానికి కూడా కాస్త చిటికెడు పసుపు, ఎక్కువ రాస్తే కుళ్ళిపోతుంది, కాస్త పసుపు కుంకుమ కొద్దిగా అద్ది ధూపదీప నైవేద్యాలు చేసి కాస్త అగరత్తుల ధూపం చూపించి నైవేద్యం పెట్టి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఏదైనా దేవుడి యొక్క స్తోత్రాలు కానీ పూజలు కానీ మనం ఇంట్లో చేసుకుని దేవుడి గుడి దగ్గర పెట్టి చేసుకోవాలి. దేవుడి గారి దగ్గర కానీ పెట్టి చేసుకుని దేవుడి పూజలో భాగంగా చేసుకుని అప్పుడు మన ఇంటికి కానీ కుటుంబంలో ఉన్న ఎవరికైనా కూడా దిష్టి దోషాలన్నీ తొలగిపోవాలి స్వామి అని దండం పెట్టుకుని ఆ గుమ్మడికాయను కట్టుకోవాలి. ఈ గుమ్మడికాయను కూడా అంతే, మనం ఆదివారం కానీ గురువారం కానీ అట్ట కట్టుకోవాలి, కానీ శుక్ర మంగళవారాలు కట్టద్దు. అట్లాగే ఒకవేళ ఈ గుమ్మడికాయ కనుక ఏదన్నా మనకి పాడైపోయింది అనుకున్నప్పుడు కూడా శుక్రవారం మంగళవారం మటుకు తీయకూడదమ్మా. సరే, తీసిన దాన్ని మళ్ళీ మనం ఎవరు తొక్కని చోట పడేసుకోవటం అనేది మంచి పద్ధతి. ఇట్లా రెమెడీలు చేసుకోవటం వల్ల ఇంట్లో మనకి నరదిష్టి దోషాలు కానీ దుష్టగ్రహ దోషాలు కానీ ఏమన్నా ఉన్నా కూడా పైకి వెళ్ళిపోతాయి. ముఖ్యంగా అమావాస్య రోజున పౌర్ణమి రోజున చక్కగా మంచి బొగ్గులు తీసుకుని గుల్ల సాంబ్రాణి అంటారు, ఆ గుల్ల సాంబ్రాణిని కూడా ఏదన్నా మంత్రంతో ఎవరిన పెద్దవాళ్ళు ఉంటే మంత్రించి ఇవ్వండి అంటే ఇస్తారు సాంబ్రాణిని. దాన్ని తీసుకుని పొద్దున పూట సూర్యోదయం కాకముందు సాయంత్రం పూట సూర్యాస్తమం అయిన తర్వాత ఈ సాంబ్రాణి పొగని ఇంటి చుట్టూ చక్కగా పట్టేలోగా ఇంటి లోపల గదులన్నింటిలో కానీ చక్కగా ధూపం వేసుకోండి. దుష్టగ్రహాలన్నీ బయటికి పరిగెత్తుతాయి, అసలు ఉండవు. మంచి మీకు ఇది వస్తుంది. తర్వాత ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి, మంచి పరిమళం అనేది రావాలి, కానీ ఇంట్లోంచి చెడు వాసన అనేది రాకూడదు.
రాకూడదు. ఇట్లాంటి జాగ్రత్తలని మీరు తీసుకోవటం వల్ల ఇంకొకటి ఏంటంటే అమ్మా చెప్తున్నాను, ఎప్పుడు నిత్యం ఇంట్లో నువ్వుల నూనెతో దీపారాధన చక్కగా దేవుడి దగ్గర వెలిగేలాగా చేసుకోండి సన్నగా. అస్సలు మీకు ఎటువంటి దుష్టగ్రహాలు రావు, ఎటువంటి నరదిష్టులు రావు. చక్కగా చేసుకోండి, ఇట్లా దీపం వెలిగేలా చేసుకోండి. ఇదమ్మా. అమ్మ, మీరు ఈ బౌల్లో ఉప్పు పెట్టడం ఇవంతా చెప్పారు కదా, ఇది ఎవరికి కనిపించకుండా పెట్టుకోవాలి, ఎవరు చూడకూడదు అంటారు, వాస్తవమేనా? చూడకూడదని కాదు, మళ్ళీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఉన్నారనుకో, దాన్ని తెలియక ముట్టుకుని దాన్ని అన్న చేతులు తగిలి కానీ ఆడుకుంటూ బంతులు విసిరేసి కానీ ఏదైనా పడేస్తే మళ్ళీ మనకు అదొక ఇదిగా ఫీల్ అవుతాం. కాబట్టి మీకు దానికి విచ్ఛిన్నం కాకుండా దానికి భద్రత కలిగే చోట పెట్టుకోవచ్చు. చూస్తారు చూడకపోతారని ఏం లేదమ్మా, అట్లా ఏం లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.